నల్గొండ జిల్లా కట్టంగూరు గ్రామానికి చెందిన ఈశ్వర్తో 2015లో వివాహం జరిగింది. అయితే కొంతకాలానికి నవ్యకు సతీష్తో వివాహేతర సంబంధం ఏర్పడింది. విషయం భర్తకు తెలియడంతో కొంతకాలంగా ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను తొలగించాలని అనుకున్న నవ్య ప్రియుడు సతీష్కి తెలిపింది. దీంతో ప్లాన్ ప్రకారం 5 వ్యక్తులు కలిసి ఈశ్వర్ను చంపారు. 5 నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి దగ్గర నుంచి ఒక కారును, 2 తులాల బంగారం, 2 మోటార్ బైక్లను, అలాగే 20,000 నగదు, 5 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అందరికీ కూడా రివార్డు గురించి మేడం గారికి ప్రపోజ్ చేయడం జరుగుతుంది. ఈ కేసును ముఖ్యంగా ఓన్లీ ఇల్లిసిట్ రిలేషన్, అక్రమ సంబంధం ఉండడం వల్ల భరత్ కూడా కోర్టులో రిమాండ్ చేసి ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. వీళ్ళకి ఇద్దరు, నవ్యకి 2 పిల్లలు. లేదు, ఏం చేయలేదండి. ఇంతకుముందు ఏం చేయలేదు. ఫస్ట్ టైం అండ్ సాయి, ఇది ఫస్ట్ టైం అఫెన్స్ వీళ్ళు చేయడం. వాళ్ళకు కూడా హనుమ అండ్ సాయి, ఇది ఫస్ట్ టైం అఫెన్స్ వీళ్ళు చేయడం. వాళ్ళకు కూడా హనుమ అండ్ సాయి.